హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్లో దాదాపుగా 27 మంది మరణించారు. అతి కిరాతకంగా ధర్మం పేరు తెలుసుకొని మరి, ధర్మం ఏంటో తెలుసుకొని మరి హిందూ అని చెప్పేసి చెబితే కాల్చి చంపారు టెర్రరిస్ట్ నా కొడుకులు. సో దానికి సంబంధించినటువంటి అంటే రూట్స్తో సహా పీకి పారేయాలి అనేటువంటి నిర్ణయాన్ని మోడీ గారు తీసుకున్నారు. సో భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నారు ఏంటనేది కూడా మనందరికీ తెలుస్తుంది. అయితే పెహల్గాం అటాక్లో మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి జనసేన పార్టీలో కీలక సభ్యుడు, క్రియాశీలక సభ్యుడు అయినటువంటి మధుసూదన్ రావు గారు మరణించడం జరిగింది. నిజంగా ఆ కుటుంబానికి తీరనటువంటి లోటు అది. అంటే ఒక కుటుంబంలో ఒక ఎర్నింగ్ సోర్స్గా, అంటే ఒక కుటుంబాన్ని తన భుజస్కంధాల మీద నడిపిస్తున్నటువంటి వ్యక్తి చనిపోతే ఎలా ఉంటుందో, ఆ కుటుంబం తాలూకు మానసిక పరిస్థితి, కుటుంబ సభ్యుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేటువంటి మన ఇళ్లలో మన అన్న కానీ, మన నాన్న కానీ, మన బాబాయ్లు కానీ, ఇట్లా కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తులు దూరం అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. సో దాన్ని అర్థం చేసుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన వెరీ ఓన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల ఆర్థిక సాయం అందించడం అనేది నిజంగా అంటే అది ఒక అలవాటుగా మారిపోయింది పవన్ కళ్యాణ్ గారికి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇండియాలో ఎటువంటి విపత్తు జరిగినా, ఎటువంటి అంటే ఒక నేచర్ విపత్తు జరిగినా ఆయన హెల్ప్ చేస్తారు. ఎటువంటి ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే ఎటువంటి తుఫాన్కి సంబంధించినటువంటి ఎటువంటి ఏమొచ్చినా హెల్ప్ చేస్తారు. అలాగే ఇండియాకి సంబంధించినటువంటి ఇటువంటి దాడులు జరిగినా, ఎవరైనా నష్టపోయారని చెప్పిన రైతులైనా ఆయన ముందుంటారు, హెల్ప్ చేస్తారు. ఆర్థికంగా ఆయన ఎంత చేయాలో అంత చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా. అంటే బేసిక్లీ ఇటువంటి విషయాల్లో మెగా ఫ్యామిలీ ముందుంటుంది, ఖచ్చితంగా ముందుంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మధుసూదన్ గారికి. ఆయన లేని లోటు, కుటుంబంలో ఒక ఎర్నింగ్ సోర్స్ లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు మొదటి వరుసలో మొదటి వ్యక్తిగా ఆయన ఉంటారు. సో ఆయన ఈరోజు మధుసూదన్ రావు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇంకా మన హీరోలందరూ కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి, ఆయన ఒక ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి నెక్స్ట్ చిరంజీవి గారు ఇస్తారు. అలాగే నాట్ ఓన్లీ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, స్టార్ హీరోస్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ పెహల్గాం దాడిలో అటాక్కి గురైనటువంటి నాట్ ఓన్లీ మధుసూదన్ రావు గారు, ఇండియాలో ఉండేటువంటి ఎవరెవరైతే రకరకాల ప్రాంతాలు గలవారు 27 మంది చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెబుతూ, సో ఆయన ఒక ఇనిషియేట్ తీసుకున్నారు. మిగతా హీరోలు కూడా ఇది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇదే వాళ్ళ వీడియో. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.